అమెరికా రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపిన నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించిన ట్రంప్ నిర్ణయాన్ని యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టేసింది. అత్యవసర పరిస్థితుల కోసం ఉన్న చట్టాన్ని వాణిజ్య విధానాలకు ఉపయోగించడం అధ్యక్ష అధికారాల దుర్వినియోగమని కోర్టు స్పష్టం చేసింది. కానీ తీర్పు వచ్చిన గంటల్లోనే ట్రంప్ కొత్త వ్యూహంతో రంగంలోకి దిగాడు. 1974 ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 122 అధికారాన్ని ఉపయోగిస్తూ ప్రపంచవ్యాప్తంగా దిగుమతులపై మరో 10% గ్లోబల్ టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. విదేశీ దేశాలు సంవత్సరాలుగా అమెరికాను ఆర్థికంగా నష్టపరిచాయని, దేశీయ పరిశ్రమలను కాపాడడం తన బాధ్యతని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. కొంతమంది న్యాయమూర్తులపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఈ కొత్త టారిఫ్ నిర్ణయం కేవలం 150 రోజుల పాటు మాత్రమే అమల్లో ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్రపంచ వాణిజ్య మార్కెట్లో ఇప్పటికే అలజడి మొదలైంది. కోర్టు తీర్పు వర్సెస్ అధ్యక్ష అధికారులు అనే కొత్త రాజకీయ పోరు ఇప్పుడు అమెరికాలో ప్రధాన చర్చగా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి పెరుగుతోంది.